ముఖ్యంగా మరి సంఘంలో ఉన్నటువంటి సంఘ నాయకులకు అనగా మాయగారికి, అలాగే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు, మరి నాతోటి జత పని సేవకులకు, ప్రతి ఒక్కరికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మరి శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరు బాగున్నారు కదా? మంచిది. చాలా రోజుల తర్వాత మరి మనము కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నామంటే అది ఒక దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రేమాన్ని ముందుగా మనం తెలుసుకోవాలండి. మరి నేను మీకు ఒక మంచి అంశాన్ని తెలియజేయాలని ఆలోచన కలిగి ఉండేను, కానీ కొన్ని కారణాలు బట్టి మరి మీరు తెలియజేసినట్టుగానే మరి ఈరోజు ఒక మంచి అంశాన్ని మరి లేఖనాలను బట్టి మనము నేర్చుకుందాం. అంశం పేరు చెప్పండి. ఎవరు తీసారో కానీ మంచి పాఠం అండి. సిద్ధపాటు. క్రైస్తవుడా, నీ సిద్ధపాటు ఎలా ఉంది? లేదా సిద్ధపాటు లేని విశ్వాసము ప్రమాదకరం అనే ఒక అంశాన్ని మనము నేర్చుకుందాం. మరి ఆలస్యం చేయకుండా అంశంలోనికి వెళ్ళిపోద్దాం. సిద్ధపాటు లేని విశ్వాసం ప్రమాదకరం, లేదా క్రైస్తవుడా, నీ సిద్ధపాటు ఎలా ఉంది? ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా, ఈ అంశం మన చెవికి పడగానే నిజంగా ఖచ్చితంగా క్రైస్తవులుగా మనకు విశ్వాసముతో పాటు మనకు సిద్ధపాటు అనేది మన ఆత్మీయ జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. మన ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యమైన పాఠం అండి సిద్ధపాటు. విశ్వాస జీవితంలో మనకు సిద్ధపాటు అనేది కూడా మనకు చాలా అవసరం అండి. సిద్ధపాటు అనగా ఎదురు చూడటము, లేదా నిరీక్షించడము, లేదా మెలకువ కలిగి ఉండడం, లేదా గురి చూడటం. అవునా కాదా? ఇవన్నీ పర్యాయ పదాలు. సిద్ధపాటు అన్నా, నిరీక్షణ అన్నా, ఎదురు చూడటం అన్నా, లేదా నిరీక్షణ కలిగి ఉండడం అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. మరి ఈ నిరీక్షణ అనేది, సిద్ధపాటు అనేది క్రైస్తవ జీవితంలో లేదా మన జీవితంలో ఎవరిని ఎదురు చూడాలి, ఎవరిని మనము సిద్ధపాటు కలిగి ఉండాలి, మనము దేని గురించి నిరీక్షణ కలిగి ఉండాలి, ఎవరిని ఎదురు చూడాలి, ఎవరిని మనము చూడటానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలో ఈరోజు మనము నేర్చుకుందామండి. ప్రియులారా, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మనుషులు దేనికోసం సిద్ధపాటు కలిగి ఉన్నారు, దేనికోసము నిరీక్షణ కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే జానెడు పొట్ట కోసం అండి. ఈ శరీరాన్ని లేదా కుటుంబాన్ని సంరక్షించడానికి చాలా జాగ్రత్త కలిగి ఉంటారండి. అంటే సిద్ధపాటు అంటే ముందుగానే నిరీక్షణ అనేది కలిగి ఉంటారు. ఇదిగో మా పిల్లల కోసం మంచి ఇల్లు కట్టి ఇవ్వాలి, అంటే మంచి ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని పిల్లల కోసము తల్లిదండ్రులు సిద్ధపాటు కలిగి ఉంటారు. అవునా కాదండి? అవును. అలాగే మరి పిల్లలు కూడా తల్లిదండ్రుల కోసం సిద్ధపాటు కలిగి ఉంటారండి. ఇదిగో మనలను ప్రేమించి అందమైన భవనాన్ని మరి నిర్మించి మా కొరకు ఒక గృహాన్ని ఇచ్చారు కనుక మరి వాళ్ళు వృద్ధాప్యంలో వెళ్ళేంత వరకు వారిని ఖచ్చితంగా మనము మంచిగా చూడాలి. వారి కొరకు అంటే ఒక మంచి ఒక బాత్రూమ్ని కానివ్వండి, లేకపోతే మంచి బెడ్డుని కానివ్వండి, వీళ్ళ కోసం సిద్ధం చేయాలి. ఎందుకంటే వయసుకు వచ్చారు, వీళ్ళు బయటకు తిరగలేరు, బయటకు వెళ్ళలేరు అని వాళ్ళ తల్లిదండ్రుల కోసం పిల్లలు ఒక మంచి బాత్రూమ్ అనేది నిర్మించి లేదా కట్టడం జరుగుతుందండి. అలాగే ఒక మంచి బెడ్డు, హాయిగా శాపలో పడుకుంటే బాగవదు అనుకొని మంచి బెడ్డు వీళ్ళ కోసం సిద్ధపాటు చేసి వాళ్ళని తల్లిదండ్రుల గురించి పిల్లలు నిరీక్షణ అనేది కలిగి ఉన్నారండి. అవునా కాదండి? అవునండి.
ఇలా ప్రియులారా, ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి తన గురించి సిద్ధపాటు కలిగి ఉన్నాడు, తన కుటుంబం గురించి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అలాగే ఒక భార్య భర్త కోసము సిద్ధపాటు కలిగి ఉంటుంది. ఇదిగో నా భర్త పనికి వెళ్ళాడు, ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయించడానికి ఇదిగో నీరును మనం ఏం చేయాలి? వేడి చేయాలి. అవునా కాదా? సిద్ధపాటు ముందుగానే. ఇదిగో నా భర్త ఇదిగో పనికి వెళ్ళాడు, 500 రూపాయలు తీసుకువస్తున్నాడు కనుక అతని కోసము సిద్ధపాటు, మంచి భోజనము, మంచి పడక నా భర్తకు సమకూర్చి ఇవ్వాలని ఇదిగో భార్య భర్త కోసము సిద్ధపాటు కలిగి ఉంది. అవునా కాదండి? అవునండి. ఇలా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా తన గురించి, తన కుటుంబం గురించి, ప్రతి విషయంలో శరీరం గురించి సిద్ధపాటు అనేది కలిగి ఉన్నారండి. ప్రియులారా, మరి సిద్ధపాటు గురించి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మంచి మాట చెప్పారండి. మంచి విందు యేసుక్రీస్తు ప్రభుల వారు చేయించారట. మంచి సిద్ధపాటు. మీరు మీ ఆత్మీయ జీవితంలో మీరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మంచి విషయాన్ని తెలియజేశాడండి. విందుకు రండని. కానీ ఆ విందుకు రాకుండా, సిద్ధపాటు కలిగి ఉండకుండా ఎలా నెపములు చెప్పారో, ఎలా కారణాలు చెప్పి నిజంగా వాళ్ళు దూరమైపోయారు. అనగా ఆ విందు నుంచి, ఆ సహవాసం నుంచి, వాక్యం నుంచి, పరలోకం నుంచి దేనికోసం వాళ్ళు తప్పిపోయారో బైబిల్లో ఒక మంచి సందర్భం చూద్దాం. లూకా సువార్త చూడండి, 14వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల వరకు మనం చూద్దామండి. లూకా సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 20 వచనం వరకు చూద్దాం. చదవండి ఎవరైనా త్వరగా. ఆయన అతనితో 16 వచనం. ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. ఒక్కసారి ఆగండి, చూడండి. గొప్ప విందు చేయించాడట, అనేకులనట పిలిచాడట అండి. ఇంకా చదవండి. అనేకులను పిలుస్తున్నాడట. ఇంకా కంటిన్యూగా చదవండి. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని. చూడండి, విందు సిద్ధమై ఉన్నది కనుక మీరు సిద్ధపాటు కలిగి ఉండండి, మీరు సిద్ధంగా ఉండండి, మెలకువ కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, మీరు ఓపిక కలిగి ఉండండి, మీరు గురి చూచి ఉండండి అని చెబుతూ ఇంకా ఏమంటున్నాడంటే రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని యేసుక్రీస్తు ప్రభుల వారు పంపించారండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. చాలండి. విందు సిద్ధపాటు చేశారట, మీరు రండని తన దాసుని పంపించారు. అలా పంపించినప్పుడు ప్రియులారా నెపములు చెప్తున్నారండి. నెపములు అంటే ఏంటండి? కారణాలండి. కారణాలు తప్పించడానికి, మేము రాము అని తప్పించుకోవడానికి కారణాలండి. ఇదిగో మాకు ఈ పని ఉంది, ఇదిగో మాకు ఆ పని ఉంది, ఇదిగో నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇదిగో మా ఇంటి పరిస్థితి ఇలా ఉంది అని నెపములు, కారణాలు చెప్తున్నారండి. ఇంకా చూడండి 18 వచనమండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. చూడండి, మొదటి మనిషి ఏమంటున్నాడు? మొదటివాడు నేనొక పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను ప్రభువా అంటున్నాడండి. మొదటి మనిషి ఏమంటున్నాడండి? పొలం కొన్నాడట. పొలం కొన్నాడట. దాన్ని ఏం చేయాలట? అతను చూడాలి. అంటే కొనేటప్పుడు చూడలేదా? అది గుడ్డిదా? అదేమైనా వంకరైపోయిందా? అది ఎకరమా, అర ఎకరమా, 100 ఎకరాల, 3 ఎకరాల? కొనేటప్పుడు అతను చూడలేదా? మనిషి చూసాడు. తప్పించుకోవడానికి కారణం అది చూడాలి. పోనీ తర్వాత చూడవచ్చండి. ఆ భూమి ఏమైనా పొలం ఎగిరిపోద్దండి? చెప్పండి, వేరే ప్రాంతంలో వెళ్ళిపోద్దా? ఇప్పుడు మన దగ్గర పొలాలు ఉన్నాయి, ఇప్పుడు చూడకపోతే రేపైనా చూడవచ్చు. లేదు, ఈరోజే చూడాలి, ఈరోజు చూడకపోతే నేను వెళ్ళిపోతాను అంటుందా? టాటా అని చెప్తుందా? వెళ్ళదండి. అక్కడే ఉంటుంది. అవసరమైతే మనమే పోతాం.
అంతే. అవునా కదా, ఎప్పుడు చేస్తామో తెలియదు, పొలం పోదు మనమే పోతాం. అవునా కదా, కానీ ఈ మనిషి ఏమంటున్నాడు, ఆవశ్యముగా వెళ్ళి ఆ పొలంను నేను చూడాలి, నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉండరా బాబు, సిద్ధపాటు నేను చేస్తాను, విందుకు రండి అంటే కారణాలు చెప్తున్నాడండి. నేను పొలము చూడాలి అని నెపములు చెప్తున్నాడు, అంటే తప్పించుకోవడానికి. చూడండి, అప్పుడప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా మనము చాలా మందిని, సంఘ విశ్వాసులు కానివ్వండి, సంఘ సేవకులు కానివ్వండి, ఏమంటారు, ఇదిగో ఈరోజు కూడిక ఉంది, ఈరోజు ప్రార్థన ఉంది కనుక మీరు అందరు రావాలి అని వాట్సాప్లో కానీ లేకపోతే సహోదరులతో సమాచారాన్ని పంపిస్తాం. పంపించినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, నిజమే మనం ఖచ్చితంగా వెళ్ళాలి అని అనకుండా వాళ్ళు ఏం చెప్తారండి, నెపములు చెప్తారు, అంటే కారణాలు తప్పించడానికి. ఇదిగో మా ఇంటికి బాగలేదండి, నా భార్య ఇప్పుడే పడుకుంది, ఇప్పుడే జ్వరం వచ్చేసింది కనుక నేను రాను, క్షమించు అని అంటామండి. అవునా కాదా, ఇదిగో మా బాబుకి బాగాలేదు, ఇదిగో నా భార్యకి బాగాలేదు, నాకు బాగాలేదు, విరోచనలు లేదా తలనొప్పి అని ప్రియులారా మనము ఇంటిగా ఉండిపోతామా, తలనొప్పి అని ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళిపోతామండి. తలనొప్పి అయినా సరే ఎక్కడ వెళ్ళిపోతాము, గుడికి వెళ్ళామండి, ప్రార్థనకి వెళ్ళాం, పాట పాడడం, వాక్యం వినం. కానీ తలనొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళిపోతామండి. ఎందుకు, తలపోద్ది అండి. అవునా కాదా, హాస్పిటల్కి వెళ్ళకపోతే తలపోద్ది కనుక తలకి భయపడి ఇదిగో హాస్పిటల్లో గంట అయినా 2 గంటలైనా 3 గంటలైనా చచ్చినంత వరకు అక్కడ ఉంటామండి. అవునా కదా, 3 గంటల వరకు. అదే వాక్యం కోసం గంట, అరగంట, 15 నిమిషం ఓపిక ఉంటుందండి, ఉండదు. ఎందుకు, సిద్ధపాటు లేదు కనుక. ఈ మనిషికి సిద్ధపాటు లేదండి, సిద్ధపాటు లేదు కనుక నేను రాను, నేను పొలం కొన్నాను అంటున్నాడు. అంటే పొలం కోసం ముందుగానే సిద్ధపాటు. పోతే పోని విందు, బాగా వినండి, పోతే పోని పొలం ఏమండి, విందు ఏమండి, నాకు కావాల్సింది పొలం అంటున్నాడండి. అంటే పొలం కోసం సిద్ధపాటు కలిగి ఉన్నాడు, విందు కోసం సిద్ధపాటు లేదు. అంటే సిద్ధపాటు లేకపోతే ఎంత ప్రమాదమో తర్వాత మనం నేర్చుకుందాం అండి. ఇంకా మరి ఒకడు, ఇంకొక అతనండి చూద్దాం. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమించు. ఈ మనిషి రెండో మనిషి ఏమంటున్నాడు, ఈ రెండో మనిషి కూడా 5 జతల ఎడ్లు అంటే 10 ఆవులు కొన్నాడట. 10 ఆవులు కొన్నాను, నేను దాన్ని ఏం చేయాలి, పరీక్షించాలి. అంటే కొనేటప్పుడు చూడలేదా, గుడ్డిదా, కాలు విరిగిపోయిందా, తోకేమైనా ఊడిపోయిందా? బాగా వినండి, అది కొనేటప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే పరీక్షించాలి. అవునా కాదా, ఈ మనిషి ఏంటి, తర్వాత నేను పరీక్షించడానికి వెళ్తున్నాను, ఎందుకు వద్దు అంటున్నాడండి. ఏమంటే మీకు అర్థం కావడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. బంగారం షాపులో వెళ్తాం, వెళ్ళినప్పుడు అది డమ్మీ బంగారమా, ఒరిజినలా, అది ఎన్ని బరువు వచ్చింది అన్నది మనం అక్కడ పరీక్షిస్తామా లేదా? లేదండి, నేను పరీక్షించాను, అది బంగారమే, అది గుడ్డిది పర్లేదు, అది వజ్రమని, అది రాయమని అంటామండి, ఇచ్చేయండి అంటామా? అనం. కానీ పరీక్షిస్తాం, బంగారం కోసం పరీక్షిస్తాము, ఇలా ప్రతి దాని విషయంలో పరీక్షిస్తాం. కానీ ఈ మనిషి ప్రియులార వాక్యం కోసం, వాక్యం అనే ఏమండి పండుగనే దీనికోసం పరీక్ష లేదు, సిద్ధపాటు లేదు. కానీ ఆవుల కోసం అట్ట పరీక్ష ఉందట అండి. చూడండి, అంటే ఆవుల కోసం విందును వదిలేసుకున్నాడు. వాక్యపు విందు విందు అంటే ఏమనుకుంటున్నారు, బిర్యానీ అనుకోకండి అండి, బిర్యానీ అనుకోకండి అండి. విందు అంటే వాక్యం అండి, శరీర సంబంధమైన ఆహారం, అది మన శరీరానికి అది విందు, అది ఆహారం. అలాగే మన ఆత్మీయ జీవితానికి ఏమండి విందు ఏంటో తెలుసండి, వాక్యమే. వాక్యం వినడానికి రండని పిలిచాడండి. ఇదిగో పొలము కొని ఉన్నాను, ఇదిగో నేను ఆవులను కొని ఉన్నాను, నేను రాను, నేను వినను అన్నారండి. ఇంకో మనిషి ఏమంటున్నాడు, మరి ఒకడు స్త్రీని నేను వివాహం చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేను అంటున్నాడు. మూడో మనిషి ఏమంటున్నాడు, వాక్యం కోసం నేను రాను, ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, ఏమంటే కొత్తగా ఏమంటే మిలమిల మెరుస్తుంది నా భార్య, ఇదిగో ముద్దుగా ఉంది,
అవసరమైతే ముద్దు పెట్టాలి, ఇదిగో నా భార్యతోనే ఉండాలి అని ఏమండి ఈ మనిషి ఇదిగో భార్యతో గడపాలి అని ఏమండి భార్యని ఏమండి కారణాలు చెప్పి ఇదిగో నేను రాలేను అన్నాడండి. చూడండి, భార్య కోసము వాక్యాన్ని వద్దన్నాడండి. అలాగే ఇంకో మనిషి ఏమన్నాడంటే ఏమండి పొలం కోసం, ఇంకో మనిషి ఆవుల కోసం, వివాహం కోసం, భార్య కోసం వదిలేసుకున్నారండి. వాక్యం వదిలేసుకున్నారు వీళ్ళండి. ఈరోజు కూడా చూడండి సమాజంలో చాలామంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారండి. క్రైస్తవ సహోదరులు కానివ్వండి, లేకపోతే క్రైస్తవులుగా మనము కానివ్వండి, ఇలాగే ఉన్నాం. రండి ఈరోజు వాక్యం నేర్చుకుందామంటే బద్ధకం, అబ్బా నేను రాను, తలనొప్పి, విరోచనలు, జ్వరము, బాగాలేదనే కారణాలు ఇవే చెప్తాం అండి. ఇలా మనము ఉండకూడదు. ఇదిగో చాలామంది కారణాలు నెపములు చెప్పారంటే వాక్యం కోసము అండి వీళ్ళకి సిద్ధపాటు అనేది లేదు. మొదటి మనిషికి వాక్యం కోసం సిద్ధపాటు లేదు, రెండో మనిషికి కూడా సిద్ధపాటు లేదు, అలాగే మూడో మనిషికి కూడా వాక్యం కోసం సిద్ధపాటు లేదు. ఇంకా మరి కొన్ని మాటలు చూద్దామండి. చూడండి టైం ఎంత అయింది? అబ్బా టైం అయిపోయిందండి, చాలా ఎక్కువైపోయింది. చాలా వాక్యం ఉంది, అయితే మిగిలిపోతుంది. ఏమనుకోవద్దు, టూకీగా చెప్పేసి ముగిస్తాను. ఇంకా చాలా పెద్ద పాఠం. మేము ఆలస్యంగా వచ్చే, మీరు ఆలస్యంగా వచ్చారు. ఎప్పుడైనా మనం నేర్చుకుందాం కొన్ని మెలకువలు, కొన్ని సిద్ధపాటు, కొన్ని మాటలు మనము చూసి మనం ముగించుకుందాం. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు అండి. చూద్దాం ఒక మాట. మార్కు సువార్త, ఆ మాట చూసే ముందు లూకా సువార్త చూడండి, 10వ అధ్యాయము 39 నుంచి 41 వచనం వరకు అండి. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయము 39 నుంచి 41 వచనం వరకు. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చొని, యేసు పాదముల యొద్దకు కూర్చొని ఆయన బోధ వినుచుండెను. చూడండి, ఆయన వాక్యాన్ని అట ఎవరు వింటున్నారట అండి? మరియ వింటుంది. ఆ మరియకు సహోదరు ఉంది ఎవరు? మార్త. ఈ మార్త ఎలా ఉందంటే కిందకు చూడండి, సిద్ధపాటు లేదండి. ఎవరికి? మార్త. పేరుకి మార్త, బ్రతుకు చూస్తే సిద్ధపాటు లేదు. కిందకు చూడండి, విస్తారమైన పనిముట్ల చేత పని పెట్టుకుంది. చూడండి, చాలండి ఈ మాట టూకీగా చెప్పేస్తాను, తర్వాత మీరు చదవండి. ఈ సందర్భం ఏంటంటే మార్త మరియ సందర్భం. ఇక్కడ మరియ ఏమో యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యం చెప్తున్నారు. ఆయన పాదాల యొద్ద కూర్చొని చక్కగా వాక్యము వింటుంది. ఎవరు? మరియ. అంటే మరియకి సిద్ధపాటు జీవితం అనేది ఉంది అండి. మరియ అనే ఈమెకి అండి ఆత్మీయ జీవితములో, విశ్వాస జీవితములో సిద్ధపాటు, మెలకువ, వాక్యం నేర్చుకునే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, దేవుని పని చేసే విషయంలో మరియమ్మకు సిద్ధపాటు ఉంది. కానీ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో అండి సిద్ధపాటు తన సహోదరికి లేదటండి. వాక్యం వినాలని కానీ, నేర్చుకోవాలని కానీ, ప్రభు పనిలో ఉండాలని కానీ ఏమండి ఎవరికి లేదండి? మార్తకి లేదు. ఏమండి చూడండి, వేరే పనులు పెట్టుకొని తొందరపడిపోతుందట. ప్రభు నీకు చింత లేదా, బాధ లేదా, నేను పని చేస్తున్నాను, నువ్వేంటి వాక్యం చెప్తున్నావు, మరి ఏంటి వాక్యం వింటుంది అని తొందర పెడుతుంది మార్త యేసుక్రీస్తు వారిని. అంటే ఉత్తమమైనది ఒక్కటే మాది మరియ చేస్తుంది, నువ్వు చేయట్లేదని ఆ మార్తను హెచ్చరించడం జరిగిందండి. కానీ ఇక్కడ ప్రియులారా, మరియా అనే ఈమె ఏమండి సిద్ధపాటు జీవితం కలిగి ఉంది ఆత్మీయ జీవితంలో ఏమండి. కానీ మార్త అనేది తన ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు అనేది లేదు. ఇదిగో మార్త వలె స్త్రీలుగా మీరు ఉండకూడదు. స్త్రీలు ఎలా ఉండాలండి? మరియ వలె సిద్ధపాటు జీవితం కలిగి ఉండాలి. ఈ తడ్డలో ఎన్ని రోజులు కూడికలు పెట్టుకుంటారండి చెప్పండి? వారానికి 2 రోజులు, ఆదివారంతో 3 రోజులు. చూడండి, మీరు సంఘస్థులకు ఎలా ఉండాలంటే ఇదిగో కూడిక ఉంది, అక్కడ వాక్యము నేర్చుకోవాలి,
సీమోను చెప్పిన, ఇదిగో కృష్ణ చెప్పిన, లక్ష్మణ్ మాయ చెప్పిన, ఎవరు చెప్పినా ఇదిగో గురువారం కూడుకోవాలి, లేకపోతే శుక్రవారం కూడుకోవాలి, ఏ రోజైతే కూడికలు పెట్టుకుంటున్నారో ఆ రోజు కూడుకోవాలని ఒక మరియ వల్ల మీకు ఎలా ఉండాలండి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇదిగో యేసుక్రీస్తు వాక్యాన్ని వింటుందట మరియ, కానీ వాక్యానట మార్త వినట్లేదు. కనుక మీరు ఖచ్చితంగా సిద్ధపాటు జీవితం కలిగి ఉండాలి. మార్త వల్ల మీరు ఉండకూడదు. విస్తారమైన పనులు పెట్టుకుంటుందట మార్త. అలా పెట్టుకోకండి. ఈరోజు చూడండి అలాగే ఉంది. ఈరోజు క్రైస్తవ సమాజం వాక్యం అంటే వినరు, ప్రార్థన అంటే రారు, అంటే సొంత పనులు మార్త వల్లే. కనుక ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే మన ఆత్మీయ జీవితానికే ప్రమాదం, మన ఆత్మీయ జీవితమే కుంటిపడిపోతుంది. ఇదిగో మీకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇదిగో మంచి నిర్మాణం లేదా ఈ చర్చ్ అనేది కట్టారు. మరి ఈ చర్చి నిలబడిందంటే కారణం ఏంటి? పునాది ఉంది, బేస్మెంట్ ఉంది. బేస్మెంట్ లేకుండా ఏమండి ఇది లేపేస్తారండి? గోడ లేపుతారా, లేకపోతే రేకులు లేపుతారా? లేపగలరా? అది నిలబడుతుందా? నిలబడదండి, అది పడిపోతుంది. ఏమండి ఈ విషయం మీకు అర్థమైతే అంటే మన ఆత్మీయ జీవితంలో కూడా వాక్యం వినే విషయంలో ఇది చాలా అవసరం అండి, చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం అనేది వినకపోతే అంతే ప్రమాదంలోనికి వెళ్ళిపోతాము. కనుక మరియ వల్ల మీరు మెలకువ కలిగి ఉండండి, మార్త వల్ల మీరు ఉండవద్దు అంటున్నారండి. చూడండి చివరిగా ఒక మాట చూసి మనము ముగించుకుందామండి, చూద్దామండి. చివరిగా ఒక మాట చూసి మనము ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం త్వరగా చదవండి. 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. చూడండి, మెలకువగా ఉండుడి, నిబ్బరమైన బుద్ధి. క్రైస్తవులుగా మనకు ఏ బుద్ధి ఉండాలండి? బుద్ధి లేని వారిగా ఉండకూడదు. ఏమండి బుద్ధి కలిగిన 5 కన్యకలు ఉన్నారు కదా, బుద్ధి కలిగిన వాళ్ళట. బుద్ధి లేని కన్యకలు 5 ఉన్నారట. 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ 10 మంది కన్యకలలో 5 బుద్ధిమంతులట, 5 బుద్ధి లేని వాళ్ళు. ఏమండి అలా బుద్ధి లేని కన్యకల వల్ల మీరు ఉండవద్దు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడంటే మీరు సిద్ధపాటు కలిగి ఉండండి, మెలకువగా సిద్ధపాటు కలిగి ఉండండి అని చెబితే ఏమంటున్నాడు? కిందకి చదవండి. మెలకువగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. చాలండి. ఎందుకు సిద్ధపాటు కలిగి ఉండాలి? ఎందుకు మెలకువ కలిగి ఉండాలి? ఎందుకు మనము నిరీక్షణ కలిగి ఉండాలి? ఎందుకు మనం గురి చూడాలి? ఏమండి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలండి. నిబ్బరమైన బుద్ధి లేకపోతే ఏమండి మెలకువ కలిగి ఉండకపోతే ఇదిగో అపవాది ఉన్నాడండి, గర్జించు సింహం వలె. ఎవరిని మృంగాలి? ఎవరిని నాతో పాటు తీసుకెళ్ళిపోవాలి? నాకు దక్కని పరలోకం ఇంకా దేవుని పిల్లలకు ఎవ్వరికి దక్కనివ్వకూడదని అపవాది ప్రియులారా తాను పోతున్నాడు. తనతో పాటు ఎంతోమందిని మృంగేసి తీసుకొని పోవాలని ఏమండి నీకు నాకు అందరికీ శత్రువుగా విరోధిగా మారిపోయాడు. ఎవరు? అపవాది. శరీరమే శత్రువు అనుకున్నామే మనం, పక్కంటి వాడు శత్రువు అనుకున్నామేమో, భార్యవే శత్రువు, ఇదిగో మా నాన్నవే, ఇదిగో మా అత్తవే, ఇదిగో మా బావ, ఇదిగో పలానా గ్రామం, పలానా ప్రాంతం, పలానా జిల్లా, పలానా దేశం మాకు శత్రువులు అనుకోవచ్చు. కానీ ఇదిగో మన శరీరం కూడా మనకు శత్రువు అండి. అపవాది శత్రువు అట. మీ విరోధైన అపవాది. విరోధం అంటే అపవాది అండి, శత్రువు అంటే అపవాది. అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగాలి? ఇదిగో ప్రార్థనకి వెళ్ళకుండా, ఇదిగో కూడికలకు వెళ్ళకుండా, వాక్యం వినిపించకుండా ఎలా నాతో పాటు తీసుకెళ్ళిపోవాలని అపవాది మన పైన ప్రియులారా పన్నాగం ఎప్పుడు పన్నుతూనే ఉంటాడండి. ఎప్పుడు మనలను మృంగాలని సిద్ధపాటు కలిగి ఉంటాడండి. ఎప్పుడండి అపవాదికి సిద్ధపాటు? ఎప్పుడు ఎలా తీసుకెళ్ళిపోవాలి? ఇదిగో దేవుని కోసం బ్రతుకుతున్నారు, ఏమండి దేవుని నమ్మని వాళ్ళకైతే ఏదో విధంగా తీసుకెళ్ళిపోతాను, వారి సంగతి తర్వాత. కానీ నమ్మిన వాళ్ళనే, ఎవరైతే దేవుళ్ళు భక్తిగా ఉంటున్నారు, ఎవరు వాక్యం చెప్తున్నారు, ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు భక్తిగా ఉంటున్నారు, అలాంటి వారిని టార్గెట్ అండి అపవాది. వారినే గురి చూసి
వారినే పడవేయాలి, వారినే నాతో పాటు తీసుకెళ్లాలని సిద్ధపాటు. ఒక అపవాది మన గురించి నరకంలో తీసుకెళ్లాలని అపవాదికి సిద్ధపాటు ఉంది, కానీ మనకు సిద్ధపాటు లేదు. కానీ మనకు సిద్ధపాటు ఉండాలి. ఈరోజు ఇంతమంది వచ్చారంటే మీకు సిద్ధపాటు ఉందండి. సిద్ధపాటు లేకపోతే మీరు రారు. కనుక మీకు ఇదే సిద్ధపాటు, ఇదే మెలకువ, ఇదే ఆసక్తి యేసుక్రీస్తు వచ్చేంత వరకు లేదా మనం చనిపోయేంత వరకు మన ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు కలిగి మెలకువ కలిగి ఉండాలండి. కనుక అపవాదికి మనము దొరికిపోకూడదు, అపవాది మనలను తీసుకెళ్ళకూడదు నరకానికి. మనం మెలకువ కలిగి ఉంటే అపవాది ప్రియులారా మన వద్ద నుండి పారిపోతాడు. మనం దేవునికి భయపడితే అపవాది పారిపోతాడండి. కనుక మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఓకేనండి. 5 బుద్ధి లేని కన్యకల వలె మనం ఉండకూడదు. ఇదిగో బుద్ధి లేని మార్త వలె ఉండకూడదు. ఇదిగో ఒక మనిషి ఏమో పొలం కోసమని, భార్య కోసమని, ఆవుల కోసమని వదిలేసుకున్నారు, సిద్ధపాటు లేదు. ఇలా మనం ఉండకూడదండి. ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో ఏమనుకోవద్దు. చివరిగా ఒక మాట చూసి ముగించుకుందామండి. చూడండి, కీర్తనల గ్రంథం చూద్దామండి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం అండి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము దావీదు అంటున్నారండి, ఎవరి పట్ల నిరీక్షణ కలిగి ఉన్నారో, ఎవరి పట్ల సిద్ధపాటు కలిగి ఉన్నాడో ఇక్కడ చెప్తున్నాడండి దావీదు గారు. సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. చూడండి, సదాకాలం అంటే ప్రతిరోజు నేను బ్రతికున్నంత వరకు సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను అంటే దేవుని కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇదిగో దేవుడు ఉన్నాడు, నేను దేవుని కోసం బ్రతుకుతాను, ఇదిగో దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఉన్నాను అంటున్నాడండి. ఇదిగో దావీదు గారు దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఉన్నాడండి. సిద్ధపాటు కలిగి ఉన్నాడు కనుక తన తరం వారికి ఏం చేశాడండి? సేవ చేశాడట. తన తరం వారికి సేవ చేసి నిద్రించి పితరుల యొద్దకు చేర్చబడెను అని ఉంది. దావీదు దేవుని ఇష్టానుసరుడైన కుమారుడు. దేవుని ఉద్దేశాలను, దేవుని సంకల్పాన్ని నెరవేర్చాడు. దేవునికి ఎన్నైతే ఉద్దేశాలు ఉన్నాయో, ఎన్నైతే కోరికలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చి ఇదిగో దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఉండి దేవుని సంకల్పాన్ని నెరవేర్చి తన తరం వారికి సేవ చేసి నిద్రించి పితరుల యొద్దకు వెళ్ళిపోవడం జరిగిందండి. ఒక దావీదు తన ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఒక మరియా తన ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు కలిగి ఉంది. బుద్ధి కలిగిన 5 కన్యకలు తమ ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు కలిగి ఉన్నారు. వీరిని మనం మాదిరిగా పెట్టుకొని మనము వీరి వల్ల మనము బ్రతకాలండి. అంటే పౌలు గారు అంటారండి ఒక మాట, గురి యొద్దకే పరిగెడుతున్నాను. ఏమండి, నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అంటున్నాడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది అన్నాడంటే కారణం ఏంటి? దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఎవరు? పౌలు దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఉన్నాడు కనుక పలానా ప్రాంతానికి సువార్త వెళ్ళాడు, ఎన్నో ప్రాంతాలకు సువార్త వెళ్ళాడు, వీధి వీధికి సువార్త ప్రకటించాడు. ఇదిగో సిద్ధపాటు కలిగి ఉన్నాడు కనుక సువార్త చేశాడు. ఏమండి, సిద్ధపాటు లేకపోతే సువార్త చేయడు కదా. అంటే సిద్ధపాటు ఉన్నాడు కనుక సువార్త చేశాడండి. అలా సువార్త చేస్తున్న సమయంలో ఎంతోమంది నిందించారట, ఎంతోమంది రాళ్లతో కొట్టారట, చనిపోయాడని అనుకున్నారండి. రాళ్లతో కొట్టి వదిలి వెళ్ళిపోయారట. అలా వెళ్ళిన తర్వాత మరలా పౌలు లేచి మరలా సువార్తకి వెళ్ళిపోతాడట. అంటే ఎందుకు సువార్త? నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఇదిగో దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు, రెండో రాకడలో మనమందరం పరలోకం వెళ్తామని ఒక పౌలు నిరీక్షణ కలిగి ఉన్నాడు, సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఒక దావీదు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఒక మరియా సిద్ధపాటు కలిగి ఉంది. కనుక వీరి కలిగిన మనసు మనం కలిగి ఉండాలండి. వీరి కలిగిన మనసు మన జీవితంలో ఉండకపోతే మనం ప్రమాదంలో వెళ్ళిపోతాము. ఆ ప్రమాదం ఏంటంటే నరకం. ఆ నరకంలో వెళ్ళిపోతాం. నరకంలో వెళ్ళకుండా ఉండాలంటే ఇదిగో పౌలే మనకు మాదిరి, అలాగే ఒక దావీదే మనకు మాదిరి, మరియే మనకు మాదిరి మన ఆత్మీయ జీవితానికి. కనుక ఒక మరియ వలె, ఒక పౌలు వలె, ఒక దావీదు వలె మనము మన ఆత్మీయ జీవితాన్ని ప్రార్థన చేసే విషయంలో, వాక్యం చెప్పే విషయంలో, పాట పాడే విషయంలో, వాక్యం వినే విషయంలో, దేవుని కార్యాలు చేసే విషయంలో, సువార్త చేసే విషయంలో, అన్ని విషయంలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుతూ ఈ మాటలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ నా తండ్రి మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.